ఈ రోజు జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక వారు పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తా ఉంటే ఇక్కడ ఎక్కడికక్కడ ఆర్మూర్ నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆర్మూర్ జేఏసీ, రైతు జేఏసీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజాప్రభుత్వము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం, అంబేద్కర్ రాజ్యాంగానికి మేము విలువనిస్తామని చెప్పుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడికక్కడ రైతు ఉద్యమాలను, రైతుల నాయకులను ఈ ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేయడం చాలా విడ్డూరం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము గతంలో ప్రకటించిన విధంగా 2 లక్షల రుణమాఫీని, రైతు భరోసాను వెంటనే చెల్లించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే మీరు సన్నధాన్యానికి వరి బోనస్ ఇస్తామని చెప్పినారో 100% ఇచ్చినామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. చాలా గ్రామాల్లో వరి సన్నధాన్యానికి ఇప్పటికి కూడా వరి బోనస్ రాని రైతులు చాలా మంది ఉన్నారు. కాబట్టి రైతు ఆగ్రహాన్ని చవి చూడకముందే మా తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటది. దాన్ని చవి చూడకముందే దయచేసి రైతులందరికీ కూడా 2 లక్షల పైచిలుకు ఉన్న రైతులకు రుణమాఫీ గాని రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని, అట్లనే రైతు భరోసా ఇచ్చి వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతు బోనస్ కూడా రాని వారికి అందరికీ కూడా రైతు బోనస్ ఇవ్వాలని చెప్పి ఆర్మూర్ రైతు జేఏసీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో ఆర్మూర్ జేఏసీ కార్యాచరణ తీవ్రంగా ఉంటది. రైతు మేము చలో కలెక్టరేట్ గాని, చలో ఆర్డీఓ గాని మా కార్యక్రమం ఏదైనా కూడా తీవ్రతరంగా ఉండకముందే, మా ఆగ్రహాన్ని చవి చూడకముందే మీరు రైతులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర సర్కార్ను, ముఖ్యమంత్రి వారిని మేము కోరుతా ఉన్నాం. జై జవాన్, జై కిసాన్.